జిల్లా వేటపాలెం మండలం వినాయకాపురానికి చెందిన వేటగిరి ప్రమీల హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రమీల గత కొంతకాలంగా చెడు అలవాట్లకు గురైందని, అనేకులతో అనైతిక సంబంధాలు పెట్టుకుందని నిందితులు ఈగ వెంకటేశ్వరరావు, సైకం నాగబాబు ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నారని పోలీసులు వెల్లడించారు. పందిళ్లపల్లి తిమ్మసముద్రం రోడ్డులోని పొలంలో శ్వాస ఆపి చంపి శవాన్ని ఫ్లెక్సీతో చుట్టి న్యూ రోషయ్య కాలనీ వెనుక కాలే పొలంలో పూడ్చారని పోలీసులు తెలిపారు. కేసుగా నమోదు చేసిన పోలీసులు జూన్ 6న నిందితులను అరెస్టు చేసి విచారించగా వారు నేరాన్ని ఒప్పుకున్నారని పేర్కొన్నారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఏడుకొండలు 24 సంవత్సరాల యువతి, యానాది కులము, వినాయకపురం గ్రామం, రామన్నపేట పంచాయతీ. ఈ అమ్మాయి గత ఒక నెల రోజుల నుంచి కనబడటం లేదని చెప్పేసి వాళ్ళ అత్తయ్య గారు మనకి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ దీపిక అలియాస్ ప్రమీల అనే అమ్మాయి భర్త చనిపోయాడు. అప్పుడప్పుడు కొద్దిగా బయటికి వెళ్ళి వచ్చే అలవాటు ఉండడంతో వాళ్ళు కూడా పెద్దగా అంతగా పట్టించుకోలేదు. కానీ నెల రోజులు దాటినా కానీ రాకపోయేటప్పటికీ వీళ్ళు వేటపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే రోజు మన వేటపాలెం ఎస్ఐ గారు ఆ కంప్లైంట్ని ఉమెన్ మిస్సింగ్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత ఏమైందంటే 2వ తేదీన ఈ నాగవరపమ్మ టెంపుల్ ఏరియాలో ఒక గుర్తు తెలియని మహిళ శవం బయటపడినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే ఈ శవము ఈ అమ్మాయిది అని చెప్పేసి భావించడం జరిగింది. మనం ఆ ఫోటోలని, ఆ మృతదేహం యొక్క ఫోటోలని మనం సోషల్ మీడియా ద్వారా చుట్టుపక్కల పోలీస్ స్టేషన్స్లో అన్నిటికీ పంపించడం జరిగింది. ఎవరు దాన్ని గుర్తుపట్టలేకపోయారు. కానీ ఈ మిస్సింగ్ కేసు ఉన్నది కాబట్టి ఈ అమ్మాయిదే అయి ఉండొచ్చు అని చెప్పేసి భావించి ఆ కోణంలో మేము దర్యాప్తు ప్రారంభించాము. దీంట్లో ఏమైందంటే ఈగ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి గతంలో ఈ అమ్మాయితో బాగా సాన్నిహిత్యంగా ఉండేవాడని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. తర్వాత ఈగ వెంకటేశ్వరరావు యొక్క సొంత బావమరిది సైకం నాగబాబు అనే అతనితో ప్రస్తుతం ఈ మానికల దీపిక సాన్నిహిత్యంగా ఉందని చెప్పేసి అది కూడా ఇన్ఫర్మేషన్ తెలిసింది. సరే, మేము ఈ ఈగ వెంకటేశ్వరరావుతో కలిసి ఈ అమ్మాయి వెళ్ళింది అనేది ఆ ఇన్ఫర్మేషన్ మీద ఈ వెంకటేశ్వరరావు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే అతను కొద్దిగా తప్పించుకుని తిరగడం మొదలుపెట్టాడు. దీని మీద మాకు అనుమానం ధ్రువపడింది. సరే, తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ఈరోజు మేము ఈగ వెంకటేశ్వరరావుని, తర్వాత సైకం నాగబాబుని మన చీరాల రూరల్ సిఐ గారు శేషగిరి, అట్లాగే వేటపాలెం ఎస్ఐ గారు మన మీసాల వెంకటేశ్వరరావు వాళ్ళ సిబ్బంది అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకుని ఇంట్రాగేషన్ చేసే సమయంలో కొన్ని వాస్తవాలు కొద్దిగా